హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన వీడియో వచ్చి రొయ్యలతో చేసిన దమ్ బిర్యానీ అండి. చాలా సింపుల్గా టేస్టీగా చక్కగా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అయితే రొయ్యలు క్లీన్ చేసేసుకున్నాక మసాలా, పెరుగు అన్నీ రొయ్యలుగా పట్టించి ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలండి. బాగా కలుపుకొని ఈ మసాలాలన్నీ రొయ్యలుగా పెట్టి మంచి టేస్టీగా స్పైసీగా ఉంటాయి. ఇప్పుడు మనం ఇంకొక పాన్ పెట్టుకొని అందులోని ఆయిల్, నెయ్యి వేసుకొని బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలండి, మంచి ఫ్లేవర్ వచ్చే వరకు. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా మంచి బాగా వేగే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా మనం బిర్యానీ రైస్కి సరిపడినంత మసాలాలన్నీ వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. రొయ్యలకు సరిపడిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అట్లకి వేసేసుకున్నాం. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటాయి. నేను ముందుగా ఈ పాన్లోని ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నానండి, ఫ్రైడ్ ఆనియన్స్ కింద. అదే ఆయిల్లో నేను రొయ్యలు వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. ఎందుకంటే చక్కగా ఫ్రై చేసుకుంటే మంచి టేస్టీగా రుచికరంగా ఉంటాయండి రొయ్యలు అనేది. ఇప్పుడు నేను ఈ సైడ్ నా బిర్యానీ రెడీ చేసుకుంటున్నాను, అటువైపు రొయ్యలు ఫ్రై చేసుకుంటున్నానండి. ఇందులోకి నేను బిర్యానీ మసాలా, అలాగే కొంచెం కారం, సాల్టు, ధనియాల పౌడర్ వేసుకున్నానండి. మనకి ఇవన్నీ మసాలా అన్నీ ఆయిల్లో కలిసేలా కలుపుకుంటే మంచి పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే రైస్కి తగినంత వాటర్ కూడా ఇందులో వేసుకోవాలండి. చూసారు కదండి, ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం రైస్ వేసుకోవాలి. ఈ సైడ్న రొయ్యలు కూడా చూసారా, అంట్లోంచి ఎంత వాటర్ చక్కగా వచ్చిందో. ఈ వాటర్ అంతా దగ్గరగా ఎగిరిపోయే వరకు దగ్గరగా అయ్యే వరకు చేయించుకోవాలండి. ఇప్పుడు మనం వాటర్ మరుగుతున్నప్పుడు ఈ రైస్ ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపెట్టుకొని చక్కగా ముందుగా హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కుక్ అవుతున్నప్పుడు మళ్ళీ మీడియం మంటలో పెట్టుకొని చిన్న మంట మీద బిర్యానీని రెడీ చేసుకోవాలండి. ఈ లోపల మనకు చూసారు కదా, రొయ్యలు రెడీ అయిపోయి చూసారు కదా. ఇలా దగ్గరగా అయ్యాక మనం కొత్తిమీర, పుదీనా, అలాగే మనకి కస్తూరి మెంతి ఉంటుంది కదండి, అది కూడా కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీలో కొంచెం వాటర్ ఉంటుండగా తేమగా చూసారు కదా, ఈ మధ్యలో హోల్లా చేసుకొని ఈ రొయ్యలన్నీ ఇందులో వేసుకొని చక్కగా మనకి పెట్టుకుంటే మధ్యలో దమ్ పెట్టుకుంటే అండి ఈ బిర్యానీలోని చక్కగా మనకి రొయ్యలు అన్నది ఫ్లేవర్ అంతా బిర్యానీకి పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది. ఇలాగా మళ్ళీ పైన మన రైస్తో క్లోజ్ చేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం లెమన్ జ్యూస్ ఇవన్నీ వేసుకొని మనం మూత పెట్టుకొని కిందేమో అట్ల రేకు పెట్టుకొని దమ్ పెట్టుకోవాలండి ఒక 10 నిమిషాలు. అప్పుడు మనకి బిర్యానీ అనేది చక్కగా రెడీ అయిపోయి దమ్ముగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అట్ల రేకు పెట్టుకొని దానిపైన ఈ ఫాన్ పెట్టుకుంటాను. దానిపైన బరువు కూడా పెట్టుకుంటానండి, మనకి ఆవిరి బయటకు పోకుండా. ఈ బరువు ఉండడం వల్ల మనకి దమ్ అన్నది బాగా అవుతుందండి. చూసారు కదండి, ఇంతేనండి, దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టుగా. చాలా సింపుల్గా టేస్టీగా. మీకు ఈ వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే ఈ వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి. మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. చూసారు కదండి, బిర్యానీ అయితే ఎంచక్క రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చింది అన్నది కామెంట్ బాక్స్లో తెలపండి. నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూసారు కదండి, చక్కగా దీన్ని మనం పెరుగు రైతాతోని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి.